సర్వలోక సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు. ఈ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక బ్రదర్ క్వశ్చన్ అడిగాను, ఆశీర్వాదం అంటే ఏమి, దీవెన అంటే ఏమని. మీరు ఆశీర్వాదం గురించి దీవెన గురించి చెప్తా ఉన్నారు. ఆశీర్వాదం అంటే దీవెనకు పోలికలు అడుగుతూ వచ్చినాడు. నిజమేనండి, ఆశీర్వాదం అంటే దేవుని చేత నుంచి వచ్చేది, దీవెన కూడా దేవుని చేత నుంచి వస్తుంది. అయితే దీవెన అనేది మన ప్రవర్తనను బట్టి మనం పొందేది. ఆశీర్వాదం అనేది మన దేవుడు మన ఆత్మ ప్రవర్తనను బట్టి మనకిచ్చేది. శరీర ప్రవర్తనను బట్టి వచ్చేది దీవెనలు, ఆత్మ ప్రవర్తనను బట్టి వచ్చేది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే దేవుడు ఇచ్చేది. దేవుడు మనిషిని ఆశీర్వదించినాడు. చూడండి, ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మనిషిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆశీర్వదించిన దేవుడు ఏమని ఆశీర్వదించినాడంటే, చూడండి, మొదటి అధ్యాయం ఆది కాండము మొదటి అధ్యాయం క్లుప్తంగా చెప్పేస్తాను. 28. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను అన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించింది. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో ఏమేమి రాయబడిందంటే, భూమిని దాన్ని లోపరుచుకొని దాంట్లో ఉన్నవన్నీ ఏలుడి అని చెప్తా వచ్చినాడు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. పర సంబంధమైనది. అప్పటికి మానవుడు పాపములో పడిపోలేదు. అయితే దేవుడు మానవుని శపిస్తూ వచ్చినాడు. ఎందుకోసం అంటే, ఎప్పుడైతే మానవుడు దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తూ వచ్చినాడో, అప్పుడు దేవుడు మానవుని ఏం చేసినాడంటే శపించినాడు. ఏమనంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ ఏం చేయాలంటే భూమిని సేద్దపరిచి చెమట ఓర్చి భోంచేస్తావు, అన్నం తింటావు. చూడండి, 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించు ఫలవృక్షము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. చూడండి, దాంతోపాటు మానవునితో పాటు భూమిని కూడా శపించినాడు. ఈ శపించిన దానికి, దేవుని చేత శపింపబడిన దానికి అంతం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని చేత శపింపబడిన దానికి అంతము ఉంటుంది. ఈ భూమి ఆకాశములు ఏమైపోతాయంటే గతించిపోతాయి, లయమైపోతాయి, ఓ రోజు కనపడకుండా అయిపోతాయి. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్పే మాట. దేవుని వాక్యంలో రాయబడింది. భూమిని ఆకాశమును ఒకరోజు ఏం చేస్తాడంటే ఆయన అంతం చేస్తాడు, మిక్కటమైన వేంద్రంతో లయమైపోతాయి. ఇవి శపింపబడినవి. కాబట్టి దేవుడు మానవుని శరీరమును ఏం చేస్తూ ఉన్నాడంటే శపించినాడు. నువ్వు బ్రతుకు దినములన్నీ ఏం చేస్తావంటే నువ్వు కష్టపడి చెమటోర్చి నీ ఫలమును నువ్వు తింటావు అని ఏం చేస్తాడు మానవుడు చేసిన పాపానికి దేవుడు మానవుని శరీరాన్ని శపించినాడు. అయితే మానవ శరీరాన్ని ఆత్మ మోస్తుంది. అది కూడా అదే శపథంలో ఉంది. ఆత్మకు అంటిన కళంకం, ఆత్మకు అంటిన ఈ మలినం శరీరం ద్వారా ఇది విడిపింపబడాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి ఇది శపించిన తర్వాత దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే క్లియర్గా అంతం చేస్తాడు, దాన్ని తీసేస్తాడు. శపితమైన దాన్ని ఏమాత్రము కూడా దేవుడు ఒప్పుకునేవాడు కాడు. ఇది మనకు యెహోషువ గ్రంథంలో యెరికో పట్టణం గురించి ఒక మాట చెప్తాడు. శపితమైన దాంట్లో దేన్ని కూడా నువ్వు ముట్టుకోవద్దు. ఏంటంటే దేన్ని ముట్టుకోవద్దు, అది తీసుకోకూడదు, అది నువ్వు వాడుకోకూడదు. దాన్ని ఏం చేయాలంటే కాల్చి బూడిద చేసేయమంటాడు. శపింపబడిన దాన్ని దేవుడు ఏం చేశాడంటే అంతం చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ శరీరము తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇది శపింపబడినది. భూమి అన్నీ కూడా శపింపబడినవే. అయితే
దేవుడు మన క్రియలను బట్టి దీవించేవాడుగా ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. చాలామందికి ఈ దీవెనలు ఆశీర్వాదములకు తేడా తెలియకుండా ఉంటుంది. చూడండి, 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నేను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినే నెడల ఈ దీవెనలన్నీ, చూడండి, అండర్లైన్ చేసుకోండి, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఇవి దీవెనలు, దేవుని మాట వింటే కదా. కొంతమంది మందిరంలో పనిచేస్తూ ఉంటారు, చర్చిల్లో పనిచేస్తూ ఉంటారు, దేవాలయాల్లో పనిచేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఆత్మ శుద్ధిగా ఉండదు. కానీ వారు చేసే పనికి దేవుడు జీతం ఇస్తూ ఉంటాడు, దీవెనలు వస్తూ ఉంటాయి. అవన్నీ దేవుడు ఆశీర్వదించేసినాడంటే చాలా పొరపాటు. దేవుని ఆశీర్వాదం అంటే ఎట్లుంటుందంటే, దేవుని ఆశీర్వాదం ఆత్మ సంబంధమైనది, అది పర సంబంధమైనది, అది పరలోకానికి చేర్చేది. ఈ దీవెనలన్నీ కూడా భూమి ఉన్నంత వరకే ఉంటాయి, అంతే. ఈ భూమిని దేవుడు ఏం చేసినాడు? శపించినాడు. కాబట్టి ఈ భూమి మీద బ్రతికే మనము ఆయన మాట వింటే, ఎట్లా? ఆయన మాట వింటే శ్రద్ధగా కదా. దొంగలింపవద్దు, నీ పొరుగువాని ఏది ఆశించవద్దు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇది నీ తల్లిదండ్రిని సన్మానించుము, నీ తల్లిదండ్రిని గౌరవించు, నీ తల్లిదండ్రిని సన్మానించు అని దేవుని వాక్యం రాయబడి. ఆ మాటలన్నీ వింటే ఆ దీవెనలు పొందినవాడుగా ఉంటాడు. మనము లూకాసు వార్తలో మనిషిని చూసుకోవచ్చు. వాడు పరిగెత్తి నిత్య జీవనకు వారసుడు కావాలంటే నేనేం చేయాలన్నప్పుడు వెళ్ళి ఆజ్ఞల ప్రకారంగా జీవించు అంటే, నేను చిన్నప్పటి నుంచి అవి చేస్తున్నాను అన్నాడు. చిన్నతనం నుంచి అవి చేస్తున్నాడు కాబట్టి వాడిని దేవుడు దీవించినాడు. వాడు అధిక ధనవంతుడైతే వచ్చినాడు, మిక్కిలి ధనవంతుడు అయినాడు. ధనవంతుడు కాబట్టి అవి అమ్మి వచ్చి నన్ను వెంబడించమంటే మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతాడు. చూడండి, అంటే మనకు ఆశీర్వాదం అవసరం లేదు, దీవెనే కావాలి. మనలో చాలామంది ఆశీర్వాదం అవసరం లేదు, దీవెనే కావాలి. దీవించబడినప్పుడు దేవుని మందిరంలో పనిచేసినప్పుడు వాడు చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తా అన్నాడు కదా. నేను పసితనం నుంచే చేస్తున్నాను, నా తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, నీవు చెప్పిన పనులనే చేస్తున్నాను, పొరుగువాన్ని ఏది ఆశించలేదు, పొరుగువాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆ దీవెనలు అయితే ఉన్నాయి కానీ ఆశీర్వాదం లేదు. ఏం ఆశీర్వాదం లేదు? దేవుని ఆశీర్వాదము ఆత్మకు సంబంధించింది. దేవుని ఆశీర్వాదం పొందితే పరలోక రాజ్యంలో ఉంటాం. చివరిగా ఆశీర్వాదం అంటే ఏంటి, దేవుని అంటే ఏంటి అనేది మనం దీవెనలు అంటే చూసుకున్నాం. ఆశీర్వాదం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వారిని బేతనీ వరకు తీసుకొని వెళ్ళి వారిని చేతులెత్తి వారిని ఆశీర్వదించను అన్నాడు. ఆశీర్వదింపబడిన వారు ఏమైనా కోట్లు సంపాదించినారా అంటే లేదు, వాళ్ళు హతసాక్షులుగా మార్చబడినారు. వారు యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యము నీతి నియమముల గురించి బోధించి మనుషులకు చెడ్డ అయితే వచ్చినారు. అంటే ఇప్పుడు నువ్వు సంపాదించినవన్నీ కూడా ఇవన్నీ వదిలిపెట్టిపోతావు, కాలిపోతాయి, నాశనం అయిపోతాయి, నువ్వు కూడా చచ్చిపోతావు, నేను కూడా బూడిచిపెట్టేస్తారు. ఈ శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా నువ్వు చనిపోతావు అని చెప్తే ఇదేంద్ర అన్ని అపశకునాలు మాట్లాడతాను, కొట్టి చంపేస్తారు. అట్లనే ఈ శిష్యులు ఏం చేస్తూ వచ్చినారంటే, పరలోక సంబంధమైన వార్త చెప్పినప్పుడు జీర్ణించుకోలేక ఏం చెప్తాను, అయ్యా ఈ లోకము గతించిపోతుంది, ఈ లోకము నిలబడదు, ఈ శరీరం కూడా గతించిపోతుంది, ఈ శరీరంతో వచ్చినవి, ఈ శరీరంతో నువ్వు సంపాదించినవి నీ వెంట రావు అని బోధించినప్పుడు వాళ్ళని కూడా ఏం చేసినారంటే హతసాక్షులుగా చంపేసినారు. అంటే పరసంబంధమైన వాటిని నువ్వు బోధిస్తే ఈ భూమి మీద నీకు మరణమే. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందినవాడు దేవుని రాజ్యంలో ఉంటాడు, దేవుని రాజ్యంలో ఉంటాడు. చూడండి, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు ఊదారంగ బట్టలు సన్నపు నార వస్త్రం వేసుకొని ఎప్పుడు సుఖపడుచుండేవాడు, వాడు దీవెన పొందినవాడు.
వాడు రెగ్యులర్గా మందిరాన్ని వెళ్ళేవాడు, రెగ్యులర్గా దేవుణ్ణి ఆరాధించేవాడు, రెగ్యులర్గా అన్ని పనులు చేసేవాడు. అయితే లాజరు ఉన్నాడు, ఆడు ఆశీర్వదింపబడినవాడు. ఆశీర్వదింపబడినవాడు భూ సంబంధమైన ఇహ సంబంధమైన ఉన్నాయా లేదని చూసుకోడు, నాకు ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయని చూసుకోడు. దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు ఏమైనాడంటే వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈ మాటకు ఎక్కడ మనకు ఆధారం దొరుకుతుందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం చూసుకుందాం. పరలోకానికి వెళ్ళేవారు, పరలోక రాజ్యంలో చేరేవారు, వారిని ఉద్దేశించి యేసు ప్రభు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం ఈ మాట అంటున్నాడు. చూడండి 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, అండర్లైన్ చేసుకోండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. చాలు. ఆత్మకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, పరలోక రాజ్యము అంటే ఆశీర్వాదం అంటే పరలోక రాజ్యం. ఈ లోకము ఒకసారి శపించిన తర్వాత మళ్ళీ దీన్ని ఆశీర్వదించాడు దేవుడు. దీవెనలు ఇస్తాడు, బ్రతకడానికి దీవెనలు ఇస్తాడు. అయితే ఆశీర్వాదం ఎక్కడంటే పరలోక రాజ్యంలోని. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీరు భూమి మీద ఉన్నట్టే ఆయన అడుగుజాడలో నడిచి ఆత్మ సంబంధమైన భావములతో అంటే ఈ లోకమును తృణీకరించి ఈ లోకమును ఏం చేశారంటే మీరు ఈ లోకమంతా మాయని తెలుసుకున్నారు. ఈ లోకంలో కలిగేటివన్నీ కూడా మనతో పాటు రావని గమనించినారు. ఈ లోక భోగములు నాతో పాటు రావు, ఈ లోక సౌందర్యం నాతో పాటు రాదు, ఈ లోకంలో నేను కలిగి ఉన్న బలము ఒకప్పుడు ఉడిగిపోతుంది. నిత్యమైనది ఆత్మ ఒకటే, ఆ ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుందని నిశ్చయిత కలిగి ఈ లోకాన్ని మీరేం చేస్తూ వచ్చినారంటే తృణప్రాయంగా ఎంచుకుంటూ దాన్ని తృణీకరించినారు. కాబట్టి పరలోక రాజ్యం కొరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు అంట. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ఇది ఒరిజినల్ ఆశీర్వాదం. దీవెనలు పొందినవాడు చాలా అదృష్టవంతుడు. కొంతమంది దీవెనలు మాత్రమే పొందుతూ ఉంటారు, ధనవంతుని మాదిరి ఆశీర్వాదం ఉండదు. ఎందుకు అంటే ఆయన న్యాయవంతుడు. నువ్వు ఎంత పరిచయం చేస్తే, ఎంత దేవుని మందిరాన్ని ఉపయోగపడితే ఆయన నీ రుణం పెట్టుకోడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, కారు ఇస్తాడు, బంగ్లా ఇస్తాడు, నిన్ను అత్యున్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఆయన న్యాయవంతుడు. నువ్వు ఆయనకి ఎంత ప్రీతికరమైన సేవ చేస్తే నిన్నంతగా దేవుడు దీవిస్తాడు. అయితే ఆశీర్వాదం మాత్రము ఆత్మ సంబంధమైనది. అది ఎప్పుడైతే ఈ లోకములో ఉన్న దీవెనను నువ్వు తృణీకరిస్తావో కదా, ఆ ధనవంతుడు దీవెనను తృణీకరించలేక దాన్ని వదులుకోలేక మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినాడు. దీవెనలు రావు నీకంటే మందిరానికి రావు, చర్చికి పోవు, నీకు ఇవన్నీ అశాశ్వతములు, దీవెనలు మనకొద్దు అన్నామనుకో, ఏంది అని ఎట్లా చెప్తాడు? దీవెన లేకుంటే ఎట్లా? ఈ దేవుడు ఏం దేవుడు అని చర్చికి కూడా రాడు, ఏ గుడికి ఏ మానవుడు పోడు. పోయేది ఎందుకు అంటే దేవుని కోసం పోతాడు. ఆత్మను కాపాడు తండ్రి అని పోయేవాడేవాడు లేడు ఈ లోకంలో మొక్కుబళ్ళు చెల్లించుకుని పోతారు. ప్రభా దేవుడా నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నల్లకోడి ఇచ్చి బంగ్లా అడుగుతారు, దేవునికి ఆశ చూపిస్తారు. ప్రభా దేవుడా నీ గుడికి వస్తున్నా, చర్చికి వస్తున్నా, అన్నిటికీ వస్తాను, నేను పలానా తెస్తాను, నాకు ఇంత ఇస్తే కదా. దేవుని దీవెనల కొరకు ఏమైనా చేస్తారు. దీవెనలు అశాశ్వతము, నువ్వు వదిలిపెట్టుకోవాల్సింది, ఇది పక్క. ఆశీర్వాదం శాశ్వతమైనది, అది శాశ్వతమైన రాజ్యంలో చేరుస్తుంది. కాబట్టి ఆ ధనవంతుడు దీవెనలు వదులుకోలేకపోయినాడు, దీవెనలను వదిలిపెట్టలేక ఏమన్నాడంటే నాకొద్దు అని చెప్పి ఆ నిత్య జీవములో మర్మం, దాచబడి ఉన్న మర్మం ఏంటంటే దీవెన ఆల్రెడీ ఉంది ఆయనకు. ఆశీర్వాదం కొరకు పరిగెత్తి వచ్చినప్పుడు నీ ఆస్తిని వదులుకో ఆశీర్వాదం వస్తుందంటే వాడు ఎట్లా వదిలిపెట్టిపోయేది, అది అర్థం కాల ఆయనకు. ఇది ఎట్లా, నేను భూమి మీద వదిలిపెట్టిపోవాలి కదా, ఉంటే ఎంత పోతే ఎంతలే, నేను నిత్యత్వంలో ఉండాలా, నిత్య జీవం కొరకు వచ్చినాను, నిత్య జీవంలో ఉండాలా అనుకోలే. ఏమన్నాడంటే ఈ దీవెనలు ఈ యొక్క దీవెనలను వదులుకోలేక
పరమాశీర్వాదం వదులుకొని వెళ్ళిపోయాడు నిత్యమైన నరకానికి. కాబట్టి ఎవడైనా సరే దేవుని ఆశీర్వాదం అనేది ఆత్మ సంబంధమైనది. డౌట్ క్లియర్ చేసుకోండి. దేవుని ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనది. ఆ ఆశీర్వాదం లేకుండా నాకు ఈ భూమి మీద ఈ దీవెనలే చాలులే, నేను సేవ చేస్తా, పరిచర్య చేస్తా, మందిరంలో పని చేస్తా, అందరికీ మంచి పనులు చేస్తా, అందరికీ దాన ధర్మాలు చేస్తా, అందరికీ నేను నాకు తోచిన భక్తి చేస్తా, నాకు తోచిన సహాయం చేస్తా, నాకు తోచిన సేవా కార్యక్రమాలు చేస్తా, నాకు దేవుని దీవెనలే చాలు అనుకుంటే పరలోకంలో మాత్రం నీకు చోటు ఉండదు. అయితే దీవెనలతో పాటు ఏం కావాలంటే ఆత్మ ఆశీర్వాదం కావాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఇవన్నీ వదిలిపెట్టిపోయేటివే, నాకు నిత్య జీవం కావాలని ఎప్పుడైతే నువ్వు ఆశపడి ప్రభుని అడుగుతావో, యేసుప్రభు రక్తంలో కడగబడతావో, యేసుప్రభువును సొంత రక్షకుని అంగీకరిస్తావో, ఆత్మలకు కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఎప్పుడైతే నేను అనుసరిస్తాను ప్రభా, నీ ప్రేమను అనుసరిస్తాను, నీ త్యాగం అనుసరిస్తాను, నీ యొక్క భావజాలను అనుసరిస్తాను, పరిశుద్ధతను అనుసరిస్తాను, నన్ను పవిత్రుని చేయి, పరిశుద్ధుని చేయి, నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున తిరిగి లేచినావు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, నన్ను క్షమించు, నా పాపమును క్షమించు, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించని ప్రభుని అడిగినట్లయితే ఆయన పరలోక ఆశీర్వాదము మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోక ఆశీర్వాదము మనందరి మీద దేవుడు కుమ్మరించును గాక. పరలోక ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, ఈ భూమిని ఆకాశమును కలగజేసిన వాడ, దీన్ని లయపరిచే శక్తివంతుడు మీరు. ఈ భూమి ఆకాశం వదిలిపెట్టిన తర్వాత నీ రాజ్యంలో ప్రవేశించుట, నిత్యము నీ చేత ఆశీర్వదింపబడిన రాజ్యంలో, పరలోక రాజ్యంలో, మోక్ష రాజ్యంలో చేరుటకు మీరు ఎంతైనా మాకు సహాయపడమని, ఈ భూమి మీద ఉన్న దీవెనలను చూసి మేము పొంగిపోకుండా ధనవంతులాగా తండ్రి, ఈ భూమి మీద అన్నీ వదిలిపెట్టిపోయేటి పరలోక రాజ్యంలో నిత్యమైన ఆశీర్వాదం కావాలని నీ పాదములు పట్టుకునే వారికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.